అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అంజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినే ఇందురు. ఎట్టి వారికి విముఖుడివై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడనూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపెట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎంబ్రే అను మోషేను ఎదిరించినట్టు వీరిని చెడిన మనుషు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగ తీటబడునో అలాగే వీరిది కూడా అందరికీ తీటబడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అతియకయు ఈ కోనేయు లూస్తాను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడినై నున్న వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వాషకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునుద్ధరించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొనివి. ఎవరి వలన నేర్చుకుంటునో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉందుము. దైవజనుడు సన్నద్ధుడివై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవవేషము వలన కలిగిన ప్రతి లేఖనములు ఉపదేశించుటకును, ఖండించుటకును తప్ప దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు వాక్యం విన్నారు కదా, మరికొంతమందికి వినిపించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.